నేరాలు, హత్యలు, అవమానాలు ఏపీలో ఇదే స్ట్రాటజీ. ఏపీలో మరో 3 రోజుల్లో పోలింగ్ జరగనుంది. 5 ఏళ్ల పాలనకు సంబంధించిన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఇప్పటి వరకు లేని విధంగా సెంటిమెంట్లు ఏపీని కుదిపేస్తుంది. కానీ ఏపీలో మాత్రం ఈ దఫా ఎన్నికలు నేరాలు, హత్యలు, అవమానాల సెంటిమెంట్లు చుట్టూనే తిరుగుతోంది. అలాగని అభివృద్ధి సంక్షేమాల గురించి చర్చ లేదా అంటే ఉంది. కానీ అది కేవలం 10%. మిగిలిన 90% కూడా నేరాలు, హత్యలు, అవమానాల చుట్టూ తిరుగుతోంది. దీనిలో ప్రతిపక్షాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. మా బాబాయిని హత్య చేసిన వారికి ఓటేస్తారా అంటూ షర్మిల, నా తండ్రిని చంపేసిన వారికి ఓటేస్తారా అంటూ సునీతలు ప్రచారం చేస్తున్నారు. కడప దాటి బయటకు వస్తే అనంతబాబు తన డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటనను, డాక్టర్ సుధాకర్ పై పోలీసులు చేసిన దాష్టికాన్ని షర్మిల ప్రశ్నిస్తున్నారు. ఇవే ప్రచార అస్త్రాలుగా చేసుకొని ముందుకు సాగుతున్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు తన కుటుంబాన్ని అడ్డుగా అవమానించారని, తన భార్యను తిట్టారని గత 2 రోజుల నుంచి వినిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే జాబితాలో చేరారు. తన సోదరి నారా భువనేశ్వరిని అడ్డంగా విమర్శించిన వారితో ఓటుతో జవాబు చెప్పాలని అంటున్నారు. వైసీపీ నేతలు రౌడీలుగా మారారని, వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని, తాము అధికారంలోకి రాగానే తాట తీసి కొట్టి కింద కూర్చోబెడతామని, బట్టలు ఊడదీసి ఊరేగిస్తామని కూడా పవన్ చెబుతున్నారు. రాష్ట్రంలో రౌడీలు, మాఫియాలు పెరిగిపోతున్నాయని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అసలు సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనే శాంతి భద్రతలను దిక్కు లేకుండా పోయిందని కేంద్ర మంత్రి రాజీనాథ్ విమర్శిస్తున్నారు. వైసీపీకి మాట ఏంటి? అందరూ కలిసి గుండగుత్తుగా తనపై యుద్ధానికి వస్తున్నారంటూ సీఎం జగన్ చెబుతున్న మాట. తను ఇంత చేశానని, చంద్రబాబు ఏం చేశాడని అతన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఏమి చేసినా చెప్పుకోలేని వారు ఇప్పుడు మరోసారి ఓట్ల కోసం వచ్చి మోసం చేస్తున్నారని అంటున్నారు. ఇతమిత్తంగా చూస్తే ఏ పార్టీ కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఎజెండా చేసుకున్న పరిస్థితి కనిపించడం లేదు. హోదా సాధిస్తామని, విశాఖ ఉక్కును ప్రైవేటు పాదం కాకుండా చూస్తామని, కడప స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని చెబుతున్న పార్టీలు కనిపించడం లేదు. ఎలా చూసుకున్నా ఏపీ ప్రజలు ఒక గందరగోళ స్థితిలో ఉన్నారనే చెప్పాలి. మరి ఎలాంటి తీర్పును చెబుతారో చూడాలి.